హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సండే రోజు నేను చదివిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని చూపిస్తున్నానండి. ఇది అద్భుతమైన పుస్తకం అంటే ఎందుకు అంటున్నానంటే నాకు బాగా నచ్చింది. చదివితే మీకు కూడా నచ్చింది. మనలో చాలామంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారండి. కొంతమంది ఆలోచించి చేస్తారు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అన్నది అంత ఈజీ కాదు. అలాగే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికి ఎంత కష్టం అంటే తన ఆలోచనలు కూడా పంచుకున్నాడండి. ఆయన ఎవరో కాదు, మన రామ్ గోపాల్ వర్మ గారండి. అవును, ఆయన ఆలోచనలు తన పుస్తకంలో పొందుపరిచి నా ఇష్టం అనే ఒక పుస్తకాన్ని రచించాడండి. తాను ఫీల్డ్కు వచ్చిన దగ్గర నుంచి పడ్డ కష్టాలు, ఫీల్డ్లో ఎలా ఎదిగాడు, ఫీల్డ్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఫీల్డ్ని తను జయించుకొని ముందుకు ఎలా సాగాడు అన్నది కూడా చెప్పాడండి. ఒక్కొక్క లైన్ చూస్తుంటుంటే తన జీవితాన్ని పరిచినట్టే అనిపిస్తుందండి. కొంతమంది ఊహించి రాస్తారు, కొంతమంది ఊహల్లోంచి తీసి రాస్తారు, కానీ ఈయన మాత్రం ఒక అద్భుతంగా తన లైఫ్ని రాశాడు. నేను ఒక రచయిత్రిగా చెప్తున్నానండి, చాలా బాగుందండి. మీరు కూడా కుదిరితే చదవడానికి ట్రై చేయండి. మనిషిగా ఉండడం వేరు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిగా ఉండడం వేరండి. ఆ ఫీలింగ్, ఆ ఆలోచన చేయాలంటే మన మనసుని పూర్తిగా బయటకు తీసి పెట్టాలండి. మన హార్ట్ని బయట పరచాలండి. అదంత ఈజీ కాదండి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. చాలామంది మాట్లాడతారు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా కష్టం అండి. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నది తన ఆలోచనలు ముందు పెట్టి రాశాడండి. ఒకసారి అది చూడండి. నా ఇష్టం అంటూ ఎలా మొదలు పెట్టాడో చాలా బాగుందండి. తనను తక్కువ చేసుకుంటూ రాశాడు, తనకులో ఉన్న బలహీనతలు కూడా రాశాడు. చదవండి ఒకసారి.